మొదటి గ్రంథం 18వ అధ్యాయము 38, 39. అతడు ఇలాగున చదవండి అమ్మా. కేకలు వేసిరి. ఈ వాక్యంతో దేవుడు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. చేరి వచ్చిన వారిని, సంఘాన్ని, నిలిచిన సేవకుని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునుగాక. ఇక్కడ ఈ వాక్య భాగంలో అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమి ప్రారంభించబడ్డది అని గమనిస్తే కొందరు అక్కడ బయలుకు మొక్కుతూ ఉన్నారు, బయలును ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆరాధన చేస్తూ, వారు అర్పణలు అర్పిస్తూ చేస్తున్నటువంటి ఆ ఆరాధనలో ఏమీ ఉజ్జీవం అనిపించలే. అయితే చివరికి దైవజనుడైన ఏలియా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు చెప్పాలి, చెప్పండి అమ్మా. ప్రార్థన చేయగా జనులలో ఒక కేక వినపడుతుంది. ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని యెహోవా ఎదుట, సర్వశక్తి కలిగిన దైవం ఎదుట సాగిలపడి కేకలు వేసి ఓ ఆత్మ సంబంధమైన ఉజ్జీవము ఆ స్థలములో ప్రారంభించబడినది. అక్కడ ప్రజలందరూ ఓ ఉజ్జీవాన్ని అనుభవిస్తూ వారు మౌనంగా ఉండలేదండి. ఎంత ఉజ్జీవంగా ఉన్నారంటే అంత ఉజ్జీవంగా ఉన్నారు. ఈ రాత్రి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలిపే మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన ఉజ్జీవము. చెప్పండి, అందరూ చెప్పండి, నోరు తెరిచి. ఆత్మ సంబంధమైన ఉజ్జీవము. ఇక్కడ ఎవరు ఇంత ఉజ్జీవంగా ఉండటానికి ఎవరయ్యా ఇల్లు అని అంటే, వీరొక అన్ని జనులు. దేనికి మొక్కాలో ఏమి చేయాలో తెలియని ప్రజలలో ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవం ప్రారంభించబడినది. జనులు దానిని చూచి యెహోవాకు సాగిలపడ్డారు. ఈ రోజున ఈ మొదటి ఉపవాస ప్రార్థనలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, నీ సంఘ సహవాసాన్ని బట్టి ప్రజలు చూసినప్పుడు ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవం ప్రజలలో రగలాలి. ఆమె చెప్పబోయావు ఒకసారి. అన్ని జనులలో ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవము రగలాలి. ఇంతవరకు మనము ఆరాధించి ప్రభుని
స్తుతించి పాడి ఘనపరిచి మనము పాటల ద్వారా అలాగే ప్రార్థన ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ఉజ్జీవించబడి ఆనందించాం. మీతో పాటు నేను కూడా ఆనందించాను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉజ్జీవము సంఘములో ఎంత ప్రాముఖ్యమో, నీ వ్యక్తిగత జీవితంలో ఎంత ప్రాముఖ్యమో, అదే విధముగా నీకు తెలిసిన వారు కావచ్చు, అలాగే దేవుడెవరో తెలియని ప్రజలు కావచ్చు, నీ ప్రాంతపు వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ కులపు వారే కావచ్చు, నీ యొక్క సన్నిహిత సంబంధమైన వ్యక్తులే కావచ్చు, నీ యొక్క ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని బట్టి వారిలో కూడా ఓ ఆత్మ సంబంధమైన ఉజ్జీవము రగలాలి. అదే నిజమైన ఉజ్జీవం. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా ఆమేన్ చెప్పపోయారా? హల్లెలూయా. సంఘములోనే ఉంటాం కాదు ఉజ్జీవం, సంఘం వెలుపటికి కూడా వెళ్ళాలి ఈ ఉజ్జీవం. ఆమేన్ చెప్పండి. ఇదేమి ఉజ్జీవం? ఆత్మ సంబంధమైన ఉజ్జీవం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సూపర్ మార్కెట్ల నుంచి వచ్చిందా, లేకపోతే అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందా, భూ సంబంధమైందా, లేకపోతే మనుష్య వేషముతో మనుషుని యొక్క ఆవేశముల నుంచి వచ్చిందా? కాదు, ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మనే అగ్ని. దేవునికి మహిమ కలుగును గాక. అదిగో పరలోకములో నుంచి అగ్ని దిగి వచ్చినది. ఇది ఏ అగ్నియో తెలుసా? బౌహిక సంబంధమైన అగ్ని కాదండి, పర సంబంధమైన అగ్ని ఇది. ఆ అగ్ని పరలోకములో నుంచి దిగి వచ్చింది. కారణం ప్రార్థన వలన, ప్రార్థన చేయటం వలన ఈ కేకలు వేస్తూ ఉన్నారండి. ఈ రోజున సమాజాన్ని నువ్వు 2 కళ్ళతో చూస్తున్నావు. ఒకసారి హల్లెలూయా చెప్పపోయావా? 2 చేతులు ఎత్తి చెప్పండిలే. 2 చేతులు ఎత్తి చెప్పండి. సమాజాన్ని 2 కళ్ళతోనే చూస్తున్నాం. సిస్టర్, బ్రదర్, సమాజం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను 1000 కళ్ళతో చూస్తుంది. నీ భక్తి, నీ యొక్క విశ్వాసం, నీ నీతి ఎలాగ ఉందని సమాజం అంతా 1000 కళ్ళతో చూస్తుంది. అంతటా జనులు దానిని చూచి అనగా నన్ను చూసి అని ఆ పదాన్ని మీరు ఆ స్థానంలో ఉండి ఒక్కసారి జనుల్ని మిమ్మల్ని చూస్తున్నారని, మీరు చేసే భక్తి, మీ సహవాసాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రజలు, సమాజము, ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నటువంటి ఆ పరిస్థితిని గుర్తించి యెహోవా యందలి భయము భక్తి కలిగి అన్ని విషయాలలో ప్రభువుకి మహిమ కలుగునట్లు మన నివసిస్తున్న ప్రాంతములో, మన సంఘములో ఆత్మ సంబంధం ఉజ్జీవము రగులుకునేటట్లు ఆత్మదేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్నారు ప్రజలు నిన్ను, జాగ్రత్త నీ మాటలు. దానిని జనులు చూచి యెహోవాకు సాగిలపడ్డారు. ఎవరికి సాగిలపడ్డారండి? భూమికి ఆకాశాన్ని సృష్టించిన దేవునికి అన్యజనులు, దేవుడెవరో తెలియని ప్రజలు అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, ఉపదేశం అంటే ఏందో, అపోస్తలత్వం అంటే ఏందో, అపోస్తలు వేసిన పునాది ఏంటో తెలియని ప్రజలు చూచి యెహోవాకు సాగిలపడ్డారు. కారణం చూసిన ఆ మహిమను చూసిన ప్రజలలో ఓ ఆత్మ సంబంధమైన ఉజ్జీవం వచ్చింది. ఇంతకు ఎవరిని చూస్తున్నారు అని అంటే వీళ్ళు ఏలియాను చూస్తున్నారు. ఏలియా చేసిన ప్రార్థన చూస్తున్నారు. ఈ రోజున చాలా పర్ఫెక్ట్గా, చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే ఇదిగో
ఈ సంఘంలో ఉండే ఉద్యోగం కాదు, కానీ అన్యజనులు మారి సంఘానికి వస్తే అది అత్యధికమైన ఉద్యోగం. చప్పట్లు కొట్టగలరా? దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉద్యమం మన దగ్గరే కాదు, అన్యజనులు మధ్యలోకి వెళ్ళాలి, అన్యజనులు దారిని చూడాలి. చూసిన మరుక్షణమే యెహోవా పాద సన్నిధికి, యెహోవా యేసయ్య సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేయాలి. యేసు దేవుడు యేసయ్య సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నారని ప్రజలు ఆయన సన్నిధికి రావాలి. అది నిజమైన ఉజ్జీవం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున ఏలియా ఈ ఆత్మ సంబంధమైన ఉజ్జీవం రావటానికి ఏలియా 3 పనులు చేశాడు. ఎన్ని పనులు చేశాడండి? 3 విషయాలు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3 విషయాలు మనకు పాఠం నేర్పించి మనల్ని ఉజ్జీవపరిచి మన తోటి వారిని ఉజ్జీవపరచునట్లు, సంఘాన్ని ఉజ్జీవపరచునట్లు, అలాగే అన్యజనులు సహితము కేకలు వేయినట్లు. ఏమని? యెహోవాయే దేవుడు, యేసే రక్షకుడు, యేసు తప్ప మరొక నామము లేదు. అన్ని నామముల కంటే యేసు నామం శక్తి కలిగిన నామం, పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామమని ప్రజలు కేకలు వేయాలి నీ ప్రాంతంలో, నీ సంఘములో. కనుక ఆ 3 విషయాలు చాలా జాగ్రత్తగా చూడాలి. 38వ వాక్యం చదువుకుంటే, అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహించి కందకమునందున్న నీళ్లను ఆరిపోయాయి. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సహజంగా గుడిసె తగలబడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మ గుడిసె తగలబడుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాం? టకామని ఒక 2 బకెట్ల నీళ్ళన్నా లేకపోతే 2 బిందెల నీళ్ళను తీసుకొని ఆ మంటను ఆర్పుతాం. నీళ్లు మంటను ఆర్పుతుంది. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ప్రకృతికి చాలా విరుద్ధంగా ఉంది. నీళ్లు అగ్నిని ఆర్పుతుంది. ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చదువుకున్న ఈ అగ్ని భూ సంబంధమైన అగ్ని కాదు, ఇది పరలోకములో నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని. ఇది ఈ అగ్ని నీళ్లను ఆర్పివేస్తుంది. నీళ్లు అనగా శరీర సంబంధమైన స్వభావాలు, కోపం, ద్వేషం, పగ, అసూయ, శరీర సంబంధమైన కార్యాలు, నిర్జీవ క్రియలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్నిగా దిగి వస్తే వీటన్నిటిని ఆర్పజేయగలని వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అగ్ని గుర్తుపెట్టాలి. నోరు తెరిచి చెప్పండి నాతో కలిసి, ఈ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, కరెక్ట్గా చెప్పారు. పరలోకముల నుంచి దిగి వచ్చిన అగ్ని. సహజంగా కనపడే ఈ అగ్ని ఆర్పాలంటే నీళ్ళను వాడతాం, కానీ ఇది పరలోకముల నుంచి దిగి వచ్చిన అగ్ని కాబట్టి ఈ అగ్ని నీళ్ళను ఆర్పేసింది. అంటే సాధ్యము కానటువంటి కార్యం ఇది. ఇది అసాధ్యమైన కార్యం. ఇది ఆశ్చర్యమైన కార్యం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన కార్యం ప్రారంభించాలనుకుంటే
ఎవడి తరము కాదు మన జీవితంలో చేసిన కార్యం. ఇంత అంతనే లెక్క పెట్టడానికి కుదరదు. ఎందుకంటే నీ బ్రతుకుని మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని, నీ యొక్క లోక సంబంధమైనటువంటి పరిస్థితులను నడుస్తున్న నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రాత్రికాల సమయంలో ఒకరోజు ఒక అబ్బాయి ఒక ఎత్తైన స్థలంలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈలోగా అక్కడ ఒక మంట. ఆమె చెప్పయ్యారా ఒకసారి? హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీరేం సైలెంట్గా ఉంటున్నారు, అర్థం కావట్లేదు. భయపడమాకండి, చెప్పండి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక అబ్బాయికి ఒక పెద్ద కొండ ఎక్కితే ఆ కొండ దగ్గర ఒక అగ్ని మండుతూ ఉంది. అలాగ చూశాడు, చూశాడు. అలాగా చూస్తే అగ్ని మండుతుంది. అది ఎక్కడ మండుతుందంటే పొదలో మండుతుంది. ఎక్కడ మండుతుంది? పొదలో మండుతుంది. సహజంగా పొదలో అగ్ని మండితే పొద కాలిపోవాలి, కానీ పొద కాలిపోవట్లేదు. కారణం ఏంటంటే ఈ అగ్ని సహజ సిద్ధమైనటువంటి భూ సంబంధమైన అగ్ని కాదు. ఇది పొదను కాలకుండా కాపాడగలిగే పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్నిని చూసిన మోషే ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఏంది వింత, అర్థం కావట్లేదు, నాకు ఆశ్చర్యంగా ఉంది. చూసిన మరుక్షణమే ఆశ్చర్యమైపోయాడు మోషే. ఎవరనుకోండి, ఆయన ఎవరు అనుకుంటున్నారండి? గొప్ప ఇంజనీర్. ఆయన ఐగుప్తులో ఉన్నతమైనటువంటి విద్యా ప్రవీణుడు. ఆ వ్యక్తి ఆ పొదను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎప్పుడు చూడలేదు ఈ సన్నివేశం, చాలా వింతగా ఉందేంది అని ఆశ్చర్యపోతున్నాడు. అయితే పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఆ పొదలో నుంచి ఒక మాట, మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి. ఈ పొదను చూసిన నీవు ఐగుప్తు అంతా ప్రభావితం అయిపోవాలి. ఆమెను చెప్పు. ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు అంటే ఎవరండి? ఐగుప్తు అనే మాటకు అర్థం ఏంటండి? లోకమంతా ప్రభావితం అవ్వాలి. లోకములో ఉన్న ప్రజలు, దేశములో ఉన్న ప్రజలంతా కూడా, అంతటా ప్రతి ఒక్కరు, దేశము అంతా కూడా క్రైస్తవ దేశముగా మారాలి. ఈ పొదలో మండుతున్న ఈ ఉద్యమం దేశమంతటా ఉద్యమం రగులుకోవాలి అని ఆ పొదలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. వెంటనే ఆ పొదలో మాట్లాడిన ఆ మాట ఐగుప్తులో బానిస కట్లలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించి విమోచన క్రయధర్మం జరిగి వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళటానికి ఓ గొప్ప ఉజ్జీవాన్ని రేపాడు దేవుడు. నీలాగే ప్రార్థన చేసుకుంటున్నారు. 120 మంది ఉన్నారంట. ఎంతమంది అండి? 120 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి చేసుకుంటున్నారు? ఉపవాసం ఉన్నారు. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన? 5 రోజులు. మరి ఎన్ని రోజుల నుంచి చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకుంటుంటే బలమైన గాలి దిగిరాటం, అగ్ని నాలుగులుగా విభాగించబడటం, వారు అన్ని భాషలు మాట్లాడుతున్నారంట. అక్కడ చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇబ్బంది నిందారు, కలవరపడిపోతున్నారు. మా భాషలు మాట్లాడుతున్నారేంటి, మా దేశపు మాటలు అంటే? మేడగదిలోనికి ఏం దిగి వచ్చింది? ఉజ్జీవం దిగి వచ్చింది, ఆత్మ సంబంధమైన ఉజ్జీవం. అక్కడ రగులుకున్న ఉజ్జీవం బైబిల్లో రాయబడింది. సమరయ, యోదయ, సమరయ దేశం అంతటా సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుందా లేకపోతే డౌన్ అవుతుందా? మళ్ళీ ఉంది కదా మాట, అల్లు చెప్పబోయే ఆ మాటను బట్టి విస్తరిస్తుందనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉజ్జీవంగా ఉంది. అన్ని జనులు మారుతున్నారు. పేతురు ఒకే ఒక ప్రసంగం చేశాడు అంతే. కొర్నేలు ఇంటిలో ఉన్న అన్ని జనులు
దేవుడెవరో తెలియదు. ఒక్కరోజే 3000 మంది ఏకధాటిగా యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రజలందరూ తెలుసుకున్నారు. అక్కడ మేడగదిలో దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ అగ్ని వలన అన్ని జనులలో జీవం ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ 3 విషయాలు ఎందుకు చెప్పానంటే, మనం ఉజ్జీవంగా ఉండాలి. అలాగే అన్ని జనులు మారి దేవుని మందిరంకి, దేవుని సన్నిధికి, దేవుని వైపు తిరిగితే ఇది గొప్ప ఉజ్జీవము. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉజ్జీవం రావాలంటే 3 విషయాలు నేర్చుకోవాలి ఈ ఉపవాస ప్రార్థనలో. చదువుకుందాం, మాటను చదువుకుందాం. 36వ వాక్యాన్ని చదువుకుందాం. ఎక్కడికి పోయే అవసరం లేదు, అక్కడనే ఉంది ఆ మాట. చదువుకుందాం. ఇలాగూ ప్రార్థన చేశాడు. నీ సెలవు చేత చేయుచుండగా ప్రార్థన చేస్తూనే కూడా అగ్ని దిగిపోయింది. ఏం దిగిపోయిందండి? అగ్ని దిగిపోయింది. పరలోకం నుంచి దిగి వచ్చింది ఒక ఆత్మ సంబంధమైన, పరిశుద్ధాత్మ సంబంధమైన అగ్ని దిగి వచ్చి ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ఆయన ఇలాగా ప్రార్థన చేసాను, ఆయన ఇలాగా ప్రార్థన చేసాను. ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. నిద్రపోలేదు. ఏం చేశాడు? ఏం చేయాలి మనం ఇప్పుడు? మరి ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటి? ప్రార్థన చేయటమే. మీ మోకాల్ని దేవుడు దృఢపరచునుగాక, బలపరచునుగాక, చురుకు కలిగిన మెలుకు కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చునుగాక. ఈ రోజున నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఏలియా ఏం చేశాడు? మొదటిగా ప్రార్థన చేసిన, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమెను యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెను అనకముందే అగ్ని దిగి వచ్చిందంట. చూసారండి ఎంత ఆశ్చర్యము. రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది మీలో చేతులు ఎత్తండి అని అంటే ఎంతమంది ఎత్తుతారో, ఎంతమంది దించుతారో నాకు తెలియదు. అన్ని జనుల్లో ఓ పరిశుద్ధాత్మ సంబంధమైన ఉజ్జీవము రగాలంటే నీ మోకాళ్ళు భూమికి ఆనాలి. అలాగే నీ ప్రార్థన సింహాసనాసీనుడైన యేసయ్య చెంతకు చేరాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసాను. నోరు తెరిచి చెప్పండి అన్నమాట. ప్రార్థన ఎప్పుడు చేశాడు? క్రిస్మస్కా? ఎప్పుడు చేశాడు? ఏదోలే ఆయనకి సమయం దొరికినప్పుడు చేశాడా? ప్రార్థన అనేది నీ యొక్క విశ్వాస జీవితానికి. ఇప్పుడు బండి ఉందనుకోండి, స్టీరింగ్ నడిపే బండి, 4 వీల్స్ కానీ 2 వీల్స్ కానీ, దానికి ఏం పట్టుకుంటే బండి పోద్ది? హ్యాండిల్ పట్టుకోవాలి. స్టీరింగ్ పట్టుకోవాలా? స్టీరింగ్ పట్టుకోకుండా నడుపుతారే ఏంది? మీరు డౌట్గా ఉంది, నాకు అర్థం కాదు. స్టీరింగ్ పట్టుకొనేగా నడిపేది. అమ్మ మిమ్మల్ని కాదు, మీరు అటు చూడమాకండి, మగోళ్ళే కదా నడిపేది బండ్లు. స్టీరింగ్ పట్టుకుంటేనే బండి ముందుకు పోయేది. మరి స్టీరింగ్ పట్టుకుంటేనే బండి ముందుకు పోతుంది. లేకపోతే స్టీరింగ్ వదిలిపెట్టి కాస్త దువ్వాన్ని తీసుకొని మధ్యలో ఇట్లా 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 కానీ షో చేయదు. కొంతమంది ఉంటారులే, నేను కాక బండి నడుపుతున్నాను, స్టీరింగ్ వదిలిపెట్టి నేను నడుపుతున్న ప్రపంచంలో నాలాగా బండి నడిపాడు ఎవరు లేదన్నట్టుగా బడాయి. గొర్రెపిల్లో లేకపోతే ఏదైనా ఎదురురాయో ఏదో ఒకటి వచ్చి తిరగబడితే కింద పడితే మూతిపళ్ళు రాలితే నడ్డు ఇరిగిద్ది. స్టీరింగ్ ఎంత ప్రాముఖ్యమో బండికి నడుపుతానికి, స్టీరింగ్ పట్టుకొని నడిపితేనే బండి ముందుకు పోతుంది. అలాగే మన ఆధ్యాత్మికమైన స్థితి విశ్వాసములో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము.
ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎంతగా ప్రార్థనలో గడుపుతావో, ఎంతగా మోకాళ్ళ అనుభూతిలో నువ్వు నడుస్తావో, దైవ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీ గుడారాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సంఘాన్ని, అలాగే నీ సమకాలికుల్ని దర్శించునుగాక. హల్లెలూయా. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. ఏలియా ప్రార్థన చేసెను. పెద్దోడా కూకురా, మనం అందరం కలిసి భోజనం చేయక చాలా రోజులు అయింది పెద్దోడా అని చెప్పేసి పెద్దోడిని, చిన్నోడిని, నడిపోడిని, ఆ సటిపుక్క అమ్మాయిని కూర్చోబెట్టుకు అందరూ కలిసి భోజనం చేసుకుంటారు. ఏందమ్మా అందరూ కూర్చున్నారు ఈరోజు అని అంటే, పలికిపోద్దా ఇది కొంప తీసి. దేవునికి మహిమ కలుగుగాక. ఏందమ్మా అందరూ కూర్చొని ఉన్నట్టే, ఈరోజు మా ఆయన పొట్టేలు మాంసం తీసుకొచ్చాడు కాబట్టి అందరూ కలిసి భోజనం చేస్తున్నారంట. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. భోజనానికి అందరు కలుస్తారు, పెళ్ళికి కూడా అందరు కలుస్తారు. హల్లెలూయా చెప్పండి. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆడటానికి అందరు కలుస్తారు, కానీ అందరు ప్రార్థన గలవరు ఇంట్లో. అదే వచ్చింది క్రైస్తత్వంలో ఉజ్జీవం రగలపోవటానికి, సంఘాలలో ఉజ్జీవం రగలపోవటానికి, ఆత్మీయ కుటుంబాల్లో, ఆత్మీయ జీవితాల్లో, అలాగే ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరగకుండా తగ్గిపోవటానికి కారణం ఏంటంటే కలిసి ప్రార్థన చేయట్లేదు. నువ్వు నీ కుటుంబంలో నీ యజమానుడు, నువ్వు, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిదయ్యని దావీదు కూడా అన్నాడు. అంటే ఈ డైలాగులు, ఈ వాక్యాలు ఎంత విలువైనయో తెలుసండి. అంటే ఇంటివారంటే ఒక్కడా ఇద్దరా? ఇంట్లో ఒక్కళ్ళుంటే ఇంటివారు అని అంటారా, లేకపోతే నలుగురుంటే ఇంటివారు అంటారా? ఇంటివారు అనగా 4-5 ఉంటే అది ఇల్లు. కనుక ఆ 4-5 కలిసి దావీదుతో ఉన్న కుమారులు, అలాగే తన కుటుంబం కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున కలిసి ప్రార్థన చేయటానికి మీరు సాహసించగలిగితే, ప్రార్థన అంటేనే చాలండి. కొంతమందికి నిద్ర వచ్చింది, అదేంది అర్థం కాదు. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు, డ్యూటీలు వేస్తుంటారు. అనా హలో పాస్టర్ గారేనా? పాస్టర్ గారు నిద్రపోతున్నావా, వెలుగుతూ ఉన్నావా? ఫోన్ చేసి, ఏంటమ్మా? ఏం లేదు, ప్రార్థన చెయ్యాలి. అలాగే చేస్తాను. ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా? ఇది సమస్య చేస్తాను. ప్రతిసారి ఇంక ఫోనే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రతిసారి పాస్టర్ గారికి ఫోనే. ఈ పాస్టర్ గారు ఫోన్ ఎత్తపోయింది అనుకో, ఇంకో ఊరు వెళ్ళింది ఫోను. ఆ పాస్టర్ గారు లేపుతాడు, ఏంటమ్మా? ఏమీ లేదు పాస్టర్ గారు, కొంచెం ఆశీర్వాదం నువ్వు ప్రార్థన వల్ల దించుతారని ఫోన్ చేసింది పాస్టర్ గారు అని అంటది. ఆయన ప్రార్థన చేసి, అమ్మా అయ్యా యేసయ్యా దించయ్యా, ప్రార్థన అయ్యా నా ప్రార్థన ఆలకించి ఇప్పుడు ఆశీర్వదించని ప్రార్థన చేస్తాడు. అందరితో బాధ్య ఇంకో పాస్టర్ గారికి ఫోన్ చేసింది. ఇట్లాంటి బ్యాచ్, ఎందుకంటే డ్యూటీ వేసే బ్యాచ్. ప్రార్థన అనేది ఒకరికి డ్యూటీ వేయటం కాదు, మనం ప్రార్థన చెయ్యాలి. ఆమేన్ చెప్పగలరా? హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అంటే దైవ సేవకులకి చెప్పి ప్రార్థన చేయించుకోకూడదని కాదు, కానీ దైవ సేవకులు మాటను దేవుడు రూఢీపరుస్తాడు. దైవ సేవకులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే నీ వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యం ప్రార్థన. ఆ రోజుల్లో ఎలియాజర్కి ఏ ఫోన్లు లేవు. పోరబ్బాయి పోయి నేను చెప్పిన పని చేసుకుని రాపు అంటే ఏం చేశాడు తెలుసా? అయ్యా నాకేం అర్థం కావట్లేదు, నువ్వేం ఈ పని చెప్పావు, ఏం చేయాలి కథ, ప్రార్థన చేయి అని అన్నాడా? మోకరించాడా? మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన చేసింది కుదరక ఆయనతో ఉన్న ఒంటెలను కూడా మోకరింపజేశాడు.
వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. కనుక ఈ రాత్రి ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవం మనం కన్నులారా చూడాలంటే, మన తోటివారు అన్ని జనులు, దేవుడు ఎరగిన ప్రజలు కూడా ఒక ఉజ్జీవం చూడాలంటే ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక రైతు, పేదోడు పాపం, కష్టపడి 1 ఎకరం పొలం సేద్యం చేసుకొని మంచి పంట పండించి 3 కొడుకులకి మంచి చదువు చదివించి మంచిగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా బాగా చదివించాడంట కష్టపడి రైతు. ఈ రైతు ప్రభువుని నమ్ముకున్నాడు, యేసయ్యని నమ్ముకున్నాడు. పిల్లల్ని మందిరానికి తీసుకెళ్తాడు, తను మందిరానికి వెళ్తాడు కుటుంబంగా ప్రతి ఆదివారం. అలాగే వీళ్ళని ప్రయోజకుల్ని చేసి బాగా వీళ్ళకి ఉద్యోగం వచ్చేటట్లుగా కష్టపడ్డాడంట ఈ రైతు. ఈ రైతుకి కాస్త రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అలాగే ఔషధకాలం, వృద్ధాపాయం వచ్చింది. కొడుకులందరినీ పిలిచి, అయ్యా నేను వెళ్ళిపోతున్నానయ్యా, ఎవరి ఆస్తిలో వాళ్ళు పంచుకొనిరా, ప్రభు కృపను బట్టి ప్రభు మేలు చేశాడు, ఇది ఇంత పెద్దోడికి ఇంత, చిన్నోడికి ఇంత, రెండో వాడికి అంత, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాండి. ఆస్తి తర్వాత పంచుకుందాంలే నాన్న అది ఇది అని కొడుకులు అలాగ వాయిదా వేసుకుంటున్నారంట. అల్లు చెప్పపోయా ఒకసారి. ఇలాగా ఒకరోజు ప్రభు ఆ పెద్ద ఆయని రైతుని పిలుచుకున్నాడంట. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 అన్నదమ్ములకి తెలిసిన ఒక మంచి లాయరు, అయ్యా నాన్నగారు చనిపోయాడు కదా, ఈ ఆస్తిలు పంచుకోరా అని అంటే, పంచుకుంటాము అయ్యగారు, ఈరోజు రండి మరి పంచుకుందాము అని అందరూ 3 అన్నదమ్ములు వచ్చారంట. వచ్చి అన్ని భాగాలు సరిగ్గా ఈ లాయర్ గారు కరెక్ట్గా అందరికి సమానంగా భాగాలు వేసాడంట. అయితే ఒక దగ్గర మాత్రం పెండింగ్ వస్తుంది. అల్లెలు చెప్పండి. ఇదేం దగ్గర పెండింగ్ వస్తుందంటే కుర్చీ దగ్గర పెండింగ్ వస్తుంది. దేని దగ్గర? ఆ కుర్చీ దగ్గర పెండింగ్ వస్తుంది, తేడా వస్తుంది. పెద్దోడు నాకు కావాలి కుర్చీ అంటాడు, కాదు రెండో ఆయనేమో నాకు కావాలంటాడు, చిన్న ఆయనేమో నాకు కావాలంటాడు. నా కుర్చీలో ఉన్న మహాసం ఏంటంటే, తన తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళు ఉండి ఆ చేతులు కుర్చీలో ఉండి ప్రతిరోజు, దేవా నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఆత్మీయతలో స్థిరపరచు, నీ రాజ్యానికి సిద్ధపరచు, నేను నా కుటుంబం నా పిల్లలు నేను నివసిస్తున్న ప్రాంతంలో ఓ ఆత్మ సంబంధమైన ఉజ్జీవము రావాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 అన్నదమ్ములు గుర్తించింది ఏంటంటే, నా తండ్రి ఎంతగా ఆశీర్వదించబడి ఎంతగా మేము ప్రభులో అభివృద్ధి చెందటానికి ఈ కుర్చీయే కదా. అంటే ఆ ప్రార్థన చేసుకునే కుర్చీకి ఎంత విలువ ఉందో చూడండి. ఆస్తి కంటే, డబ్బు కంటే, ఈ లోకములో ఉన్న ఆచారాల కంటే, కులకట్ల కంటే, విగ్రహారాధన సంబంధమైన ఆచారాల కంటే విలువైనది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం. దేవునికి మహిమ కలుగుగాక. చాలా విలువైనది. నువ్వు మోకరించగలిగితే, ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. మోకరించు, ప్రార్థన చేయి. యేసుక్రీస్తు ఇదిగో ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో ఎగిరపడుతూ ఉండాలి. ఏలియా ఇదే చేశాడండి. ఆ రోజున ఆ అన్ని జనులందరూ కూడా అంతగా యేసయ్య దేవుడని కేకలు వేయటానికి, ఆ ఉజ్జీవం రావటానికి మొదటి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజే ప్రార్థనా జీవితం కలిగి జీవించడానికి నీవు ప్రయత్నించుదువుగాక. ఈ ఎద్దును చూశారండి, ఈ కట్ల మీద ఈ ఎద్దుని పెట్టేసి తొనకలుగా కోసి ఆ బలిపీఠం మీద పెట్టేశాడంట. ఎట్టగొట్టాడండి?
చెప్పండి, తునకలు అనండి. బైబిల్లో అట్లనే ఉంది. మీరు నవ్వుకుంటే నవ్వుకున్నారు, లేకపోతే లేదు. బైబిల్లో అట్లా ఉంది. ఏమని? ముక్కలుగా తునకలుగా చేసి ఆయన బలిపీఠం మీద పెట్టెను అనే మాటకు కొత్త నిబంధన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, రోమా పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. మరియు మీ అవయవాలు ఉన్నాయి చూసారండి, దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకనివ్వడండి. అయితే మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి, మిమ్మల్ని మీరే అప్పచెప్పుకోండి. మీ యొక్క శరీరాలు, మీ దేహము సమస్తము సజీవ యాగముగా, మీ ప్రాణ ఆత్మ శరీరాలు దుర్నీతికి కాదు, నీతికి సాధనాలుగా మారాలి. దేవునికి మహిమ కలుగుగాక. నీ చేతులు, నీ మాట, అలాగే నీ చూపులు, నీ యొక్క సమస్తమైన దేహము, నీ సమస్తమైనటువంటి దేహము దుర్నీతికి కాకుండా నీతికి సాధనాలుగా ఉపయోగించాలి. ఏలియా చేసింది ఇదే. ముక్కలుగా చేసి ఆ బలిపీఠం మీద పెట్టి అలాగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడు. ఈ రోజున మనము మన చేతిలో కష్టార్జితమైన మన విశ్వాస జీవితమైన మనం ఈ ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి నీతికి సాధనాలుగా మనము అర్పించాలి, బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. ఆమేన్. బలిపీఠం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సమర్పణ. నోరు తెరిచి చెప్పండి, సమర్పణ. ఈ సమర్పణలోకి రావాలి. అట్లా కాదులే, వాక్యం అన్నంతసేపు వింటాను, ఇంటికి పోయి టీవీ రిమోట్ పట్టుకుంటాను పాస్టర్ గారు అంటే, నీ యొక్క అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మారుతాయి. ఒక్కొక్కడు చూడాలి, బడాయి అర్థం కాదు అసలు. ఆ సెంటర్లో చూడాలి, కప్పు ఒక చేతితో టీ కప్పు పట్టుకుంటాడా, ఆ టీ కప్పులో మళ్ళీ సిగరెట్ 2 ఏళ్ళ మధ్యలో పెట్టి ఎంత బడాయో. ఈ ఈ ఈ దేహము, ఈ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించాలా? మన కళ్ళు కానీ, మన నోరు కానీ, మన చేతులు కానీ దేనికి సాధనంగా ఉండాలి? ఒక దైవజనుడు ప్రయాణం చేస్తున్నాడంట ట్రైన్లో. ఈ పేకాటగాళ్ళు, పేకాట ఆడుకునేవాళ్ళు, మనోడు వెంకట్రావు రాలేదురా, వెంకట్రావు ఈరోజు ఆట కొంచెం మరి ఇబ్బందిగా ఉంది, ఆ మనిషి ఎవరు ఆడ కూర్చున్నాడే, ఆ మనిషిని పిలిస్తే పోలా అని ఆ దైవజనుని కేకేస్తున్నారంటే ఈ పేకాటగాడేవాళ్ళు. ఈ దైవజనుడిని కేకేసి, ఇదిగో ఈరోజు మా మనిషి రాలేదు కానీ కాస్త ఒక మొక్కేసుకుందాం రా అన్నాడంట. ఈ పాస్టర్ గారు గుర్తుపట్టి, దైవజనుడు గుర్తుపట్టి, అమ్మో ఇల్లు పేకాటగాలరా బాబు అని చెప్పి ఇంకా తిన్నగా, అయ్యా నేను రాలేనులే నాయన, నన్ను వదిలిపెట్టండి, రావయ్యా బాబు, మంచి మూడ్లో ఉన్నామేమో రా అని అంటారు. రాలేను బాబు, నాకు 2 చేతులు లేవులే బాబు అన్నాడంట. అదేందయ్యా, నీకు 2 చేతులు నిక్షేపంగా ఉంటే చేతుల్లో అంటావేంటి? మీతో ఆడటానికి నాకు చేతులు లేవు బాబు, ఈ చేతులు నాయి కావు. మరి ఎవరి? మీతో కలిసి అపవిత్రమైనటువంటి దుర్నీతికి
అక్రమానికి ఈ చేతులు ఉపయోగపడేవి కావు. ఈ చేతులు యేసు రక్తం ద్వారా కడగబడ్డాయి, ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడ్డాయి. ఈ చేతులు, ఈ నోరు, ఈ కళ్ళు ఇదిగో దుర్నీతికి సాధనాలకు కాదు గాని నీతికి సాధనాలుగా ఉండటానికి నా ప్రభు యేసయ్య కలవరిగిలిలో నా కొరకు ప్రాణం పెట్టి నా పాపపు చేతులు, నా పాపపు నోరు, నా పాపపు కళ్ళు, నా పాపపు కాళ్ళన్నీ కూడా ఈ శిలువలో మరణింపజేసి ఆయన మరణ పునరుత్థాన వలన సజీవంగా నన్ను లేపి క్రీస్తుకు సాక్షిగా బ్రతికించినట్లుగా ఈ చేతులు నాయి కావు బాబు. ఏనాడో యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్యను దేవుడిగా అంగీకరించిన తర్వాత ఈ చేతులు, నా చేతులన్నీ ఆయన తీసేసుకొని ఆయన చేతులు ఇచ్చాడు. ఈ చేతులు పవిత్రమైనవి. ఈ చేతులు దుర్నీతికి కాదు, నీతికి సాధనాలుగా ఉండాలి. ఆమె చెప్పపోయావా? ఎప్పుడైతే చెప్పారో, ఈ దైవజనుడు ఈ విషయం చెప్పాడో, అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి రా పెద్దోడా, ఒరే వెంకటేశ్వర, ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాం మనం పేకట. ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ దేహం అంతా కూడా పాపానికి, దుర్నీతికి బానిస అయిపోయింది. ఈ దైవజనుడు చెబుతున్న మాటలు ఎంతో మేలుకొలుపు కలుగు చేసేయని అప్పటికప్పుడే ఆ దైవజనుని మాటలు విని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని యేసుక్రీస్తుకి సమర్పించుకున్నారు. ఈ రోజున నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ విశ్వాసిగా, దేవుని బిడ్డగా, నీ కష్టార్జితము అలాగే నీ అవయవాలన్నీ కూడా సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ చేతులు కష్టార్జితం కూడా వడ్డీ వ్యాపారస్తులకి, అక్రమానికి, అన్యాయానికి ఖర్చు కాకూడదు. నీతికి సాధనముగా నీ కష్టార్జితం మారునుగాక. దేవుని రాజ్యము కట్టబడినట్లుగా, దేవుని సేవ జరుగునట్లుగా, అలాగే అన్ని విషయాలలో నీ యొక్క కష్టార్జితము కూడా నీతికి సాధనముగా మారునుగాక. అంటే నీ యొక్క నీ రాబడి అంతా కూడా నీతికి సాధనంగా వాడబడుతుంది ఇక్కడ. ఆమె చెప్పండి ఒకసారి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి ఓ విశ్వాసి, ఓ సేవకుడు. నీ దశమ భాగము దేవుని మందిరానికి రావాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, దేనికి వాడతారో తెలుసా? అరే బాబాయ్, ఈరోజు మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టిస్తున్నాను, రాండ్రా దమ్ము బిర్యానీ. ఏ బిర్యానీ? దమ్ము బిర్యానీ పెడతాడు. ఏ డబ్బులతో పెడతాడు దమ్ము బిర్యానీ అని చూస్తే దశంబాగు డబ్బులతో దమ్ము బిర్యానీ పెడతాడు అయ్యగారు. దేవుడు సొమ్ముతో దమ్ము బిర్యానీ పెట్టేది నీ డబ్బుతో నువ్వు పెట్టి చూడు ఒకసారి. హల్లెలూయా చెప్పు. దేవుడు చెప్పాడా? దేవుని మందిరానికి నీ యొక్క కష్టార్జితము దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఇచ్చే ఆ దశమ భాగము దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దాంతో నిన్నెవరు పెట్టమన్నారు కూటం? కొంతమందికి లెక్కలో ప్రశ్నలు వేస్తుంటారు. దేనికి వాడతాడంట పాత్ర గారు? దేనికి వాడతారంట? ఎందుకంట? అన్ని తంటా ప్రశ్నలేనంట. ఏంటంట? అమ్మా ఏం నిద్రపోతున్నావు ఏంటి? అన్ని తంట అన్ని ప్రశ్నలే. ఈ ప్రశ్న గుర్తు ఎట్టుంటుందో తెలుసా? ఎట్టుంటుంది? ఏది మీకు చూపించాలి? ఏంది? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎట్టుంటుందంటే ఎట్లా ఉంటుంది? వంకరగా. ఎట్లా ఆ ప్రశ్న వేసేవాళ్ళు చక్కగా ఉండరు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కృపనిచ్చి నడిపిస్తూ
అన్ని విషయాలు నువ్వు క్షేమంగా ఉండునట్లుగా సంవత్సరాలు పొడిగిస్తున్నాడు, దినాలు పొడిగిస్తున్నాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీ పిల్లల్ని పోషించుకుంటున్నాడు, నీ పిల్లల్ని అన్ని విషయాల్లో సమాధానంగా నడిపిస్తున్నాడు. సమాధానకర్తకు దేవుడు, నిన్ను కాపాడుకుంటున్న దేవుడు అన్ని విషయాలలో సజీవ యాగముగా నిన్ను నీవు ప్రభుకి సమర్పించుకోవాలి. ఆ మధ్య ఒక ఆమె పాడబడదు, వేలాది నదులంత తైలం నీకిచ్చిన చాలునా. చాలేం కాపమ్మ అన్నాడు నువ్వు యేసు ప్రభు. ఏం చేసిద్దేమా పాట? ఒక నూనె ప్యాకెట్ తీసుకురాదు బల్లారాధనకి. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోద్దా ఏసైని పాడబడుతుంది. ఎప్పుడన్నా నూనె ప్యాకెట్ తెచ్చావా? పాస్టర్ గారు తినక భోజనాలు పెడుతున్నాడు కదా, ఎప్పుడన్నా నూనె ప్యాకెట్ తెచ్చావా? హల్లెలూయా చెప్పపోయావు ఒకసారి. పాట పాడటం కదా, పాటలో మనం ఉన్నామా లేదా అది కావాల్సింది ప్రాముఖ్యం. నీ యొక్క కష్టార్జితం కూడా నీతికి సాధనముగా వాడబడాలి. పరలోక రాజ్యములో ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నువ్వు మొయ్యలేవంతే యేసునామంలో. ఆయన ఇచ్చే ఆశీర్వాదం నువ్వు మొయ్యలేవు. ఆమె చెప్పు ఒకసారి. నువ్వు తట్టుకోలేవు, అంతటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చును గాక. ఇచ్చి చూడు. దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడికి ఇవ్వకుండా దాచుకున్న వారు ఇప్పుడు కూడా బాగుపడలా. దేవుడికి ఇచ్చి చూడు. ఆకాశపు వాకిళ్ళు ఇప్పుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు, నీ కష్టార్జితము కూడా సజీవ యాగముగా ఏలియా తొనకలు అనండమాట ముక్కలుగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే నిన్ను ఆకాశపు నక్షత్రాల వలె అన్ని విధాలుగా నిన్ను సమృద్ధితో నింపునుగాక. పరలోకములో నుంచి దిగి వస్తుంది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకుందువు గాక. ఆమె మరి నీ యొక్క కష్టార్జితం, నీ ప్రాణాత్మ శరీరాలు దేనికి సాధనాలుగా ఉండాలి? నీతికి. రెండోదిగా నీతికి సాధనాలుగా ఉంటే నిశ్చయముగా కేకలు వినపడతాయి. ఏం వినపడతాయి? తెల్లారి పాటకల కేకలు వినపడతాయి. ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు ఒక ఉజ్జీవం. ఆమేన్, హల్లెలూయా. ఉజ్జీవం చూడాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం చూడాలంటే మనం సమర్పించుకోవాలి. డాక్టరు కట్టు 50,000 కడితేనే ఇంకేదన్నా మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడదు, పో నువ్వు పొద్దుగులు ఇసుకించమని పో. అవునా, పానం కంటే ఏముందిలే డాక్టర్, అంతకంటే కావాల్సింది ఏముంది, 50,000 కదా తీసే. 50,000 ఏడ కడతావు నువ్వు? 50,000 ఆయన కట్టమని నువ్వు కడతావు? కట్టుకుందామయ్యా. దేవుని మందిరానికి వచ్చి పాస్టర్ గారు ప్రకటన చేసి మందిరం కడుతుంటే ఒక సహకరించండి ముందుకు రండి అంటే కనీసం 10% కూడా ఈ పోగా డాక్టర్ ఖర్చు పెట్టుకుని, ఎందుకు నీ శరీరంలో ఈ వ్యాధి బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? నమ్మకంగా సజీవ యాగంగా నీతికి సాధనాలుగా మీ కష్టార్జితం రావాలి. దేవుడు 10,000 ఇస్తే నువ్వు ఎంత ఇవ్వాలి? 10% 1000 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు నీకు, 10 రూపాయలు దేవుడికి. అది ఇచ్చి చూడు. డాక్టర్ దగ్గరికి పోయే అవసరం లేదు, నీ ఇంట్లోనే కూర్చుంటాడు పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పు ఆమేను. నాకు అర్థం కావట్లేదు, సజ్జుపడిపోయారు, అర్థం కావట్లేదు. గట్టిగా చెప్పండి. పరమ వైద్యుడిగా ఉంటాడు, పరమ డాక్టర్గా నీకుండి మంచి ఆరోగ్యం ఇస్తాడు. డాక్టర్లకు ఖర్చు కాకుండా ఆ నీతికి సాధనమవుతున్న నీ 10% కొన్ని ఆత్మలు రక్షించబడి కొన్ని ఆత్మలు ఉజ్జీవంగా దేవుని రాజ్యానికి ఎత్తబడబడతాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం పట్టించుకోవట్లేదు అంటే నిర్లక్ష్యం అక్కడ కనపడుతుంది. చదువుకుందాం, మాటను చదువుకుందాం. 30వ వాక్యం చదువు ఫాస్ట్గా. 30వ వాక్యం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి, జనులందరూ పిలిచాడు. వచ్చినప్పుడు
కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. మూడోదిగా ఏం చేశాడండి? మొదటిగా ప్రార్థన చేశాడు. రెండోదిగా తన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా బలిపీఠం మీదకి ఎక్కించాడు. తునకలు అనండి. రెండోది తునకలుగా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మన శరీరము, మన ప్రాణాత్మ శరీరాలన్నీ కూడా నీతికి సాధనాలుగా మారాలి. మూడోదిగా యెహోవా బలిపీఠము బాగు చేశాడు. పడిపోయింది. ఏం పడిపోయింది? బింది పడిపోలేదు, బైక్ పల్లా, స్పీకర్ బాక్స్ కింద పడిపోలా, జీవము కలిగిన యెహోవా బలిపీఠం పడిపోయింది. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు ప్రార్థన చేసుకునే విషయంలో ప్రార్థన అనేటువంటి అనుభూతి పడిపోయింది. విశ్వాసము పడిపోయారు. ఆత్మీయతలో దిగజారిపోయారు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఏమక్షం? నిర్లక్ష్యం. ఏ ఉందిలే ఈ పూట ప్రార్థన చేయకపోతే పాత్ర గారు. నిర్లక్ష్యం. ఆమె ఎవరో వచ్చిందంట. అమ్మ వందనాలమ్మ నీకు. ఆమె ఎవరో వచ్చిందంట. ఆదివారమే వచ్చింది. ఏ వారం అది? ఆదివారమే వచ్చింది. దూరం చుట్టూ అంట. అమ్మో నువ్వు వచ్చావా, ఇంకేం చేద్దాం మరి? అమ్మా నేను ప్రార్థన మందిరానికి వెళ్ళాలమ్మా, యేసయ్య సన్నిధి ప్రార్థన మందిరానికి వెళ్ళాలి. బాగొచ్చు, రా ఈరోజు ఆదివారం రారని ఎంట పెట్టుకొని తీసుకురారు. ఓ వారం పోవాలంట మందిరానికి. రాక వచ్చావక్క సుబ్బాయక్క అని చెప్పేసి అక్కగారికి బాగా మినపగారులు చేసి పెడతా ఉంటుంది. పాస్టర్ గారు ఏమి కూడా పలానాక కనపట్లేదు, మూలన కూర్చున్నాక అడిగింది అర్థం కావట్లేదే ఆయన చూస్తే ఈ అక్క ఆదివారం డమ్మా కొట్టి ఆదివారాన్ని నిర్లక్ష్యపరిచి ఎవరో ఎంకమ్మ వస్తే ఎంకాయమ్మ వస్తే కొంప తీసి ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? పేరు కలుగు. హల్లెలూయా. ఎవరు లేరు కదా. ఎంకాయములు ఉండకూడదు, పవిత్రములు ఉండాలి దేవుని మందిరంలో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనపట్లేదు. పాస్టర్ గారు ఆదివారం ఫోన్ చేశాడంటే ఏందని? ఏం చేస్తామన్నయ్య, చుట్టాలు వచ్చారు. ఏ రోజు? ఆదివారం. ఎంత నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యం అండి. ప్రార్థన చేసుకునే సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి నీ ప్రార్థన జీవితాన్ని దొంగిలిస్తున్నారేమో. నిర్లక్ష్యము చాలా ప్రమాదకరం. నువ్వు యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వాలి. మూడోదిగా హల్లెలూయా చెప్పగలవా? ఆత్మ సంబంధమైన ఉద్యమం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే యేసయ్యకి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. యేసయ్య కంటే ఎక్కువైంది ఏది లేదు. హల్లెలూయా చెప్పు. నిన్ను బ్రతికించాడు, నిన్ను ఆయన కృంగిన స్థితిలో నిన్ను లేవనెత్తాడు. యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎలా మర్చిపోగలుగుతున్నావు ఆయన చేసిన మేలులు? బైబిల్లో మూసేయండి బైబిల్ చెప్తాను. ఎలాగ మనం మర్చిపోగలుగుతున్నామండి? మన కొరకు ప్రాణత్యాగం చేశాడే, అంతటి గొప్ప కార్యం దేవుడు మన కొరకు ఉన్నతమైన త్యాగం చేశాడు కదా. దేవుణ్ణి ఎందుకు అంత నిర్లక్ష్యపడుతున్నావు? దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యం? ఇది అన్న వాక్యం ఎలా ఎప్పుడైందయ్యా మాకు, మేము వినలేదు, ఎప్పుడు చదవలేదు ఈ వాక్యం. నిర్లక్ష్యం. ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ఆ వాక్యంతో దేవుడు పదే నిన్ను దర్శిస్తున్నా, నీతో మాట్లాడుతున్నా. నీ హృదయం మార్చలేదు, నీ మనసు మార్చలేదు, నీ అపవిత్రమైన తలంపులు మార్చలేదు, నీలో ఉన్న గర్వం అహం మార్చలేదు. నీవు ఇంకా ఆధ్యాత్మికమైన ఆత్మీయ గర్వంతో ఉన్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుడు కాదు ఎడ మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న భావనతో ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఎన్నడూ కూడా ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో యెహోవా బలిపీఠము పడిపోయి ఉన్నది.
ఈ రోజే, ఈ ఉపవాస ప్రారంభం దినము రోజే నీవు నిశ్చయముగా పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని కట్టాలి, పడిపోయిన విశ్వాసాన్ని తిరిగి కట్టాలి. నా దేవుడు నిన్ను పురికొల్పునుగాక. హల్లెలూయా. ఈ రోజే ఒక తీర్మానం చేసుకుని నిర్లక్ష్యపరచనయ్యా. 10 గంటలకు ఆరాధన అంటే లాస్ట్ ప్రార్థనకి వెళ్తే సరిపోలా? వెళ్ళామా లేదా? కావాల్సింది వెళ్ళామా లేదా? హల్లెలూయా చెప్పండి. ఇది కాదు. నీకంటే ప్రభువైన యేసుక్రీస్తు మొదటిగానే ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఆయన నా బిడ్డలు ఎవరు ముందు వస్తారా దేవుని మందిరానికి వచ్చి ఎవరు ప్రార్థన చేసుకుంటారా అని 1000 కళ్ళతో యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నాడు. నువ్వేమో నీళ్ళు కాగలేదు, పొయ్యి మీద ఉడకలేదు, బట్టలు ఇస్త్రీ చేయలేదు. ఇవన్నీ సాకులే మనకి. ఇవన్నీ నిర్లక్ష్యపరిచే ఆ ఆత్మను దేవుడు తొలగించునుగాక. మనకు అన్ని విషయాల్లో యేసయ్య కంటే ఈ లోకంలో మనకి ఏది కూడా ఎక్కువైంది కాదు. ఆమెను చెప్పు ఒకసారి. యేసయ్య కంటే ఎక్కువైంది ఏది లేదు. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకొని నేను ఓ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నేను చూడాలి. అలాగే నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో మరుపురాని అద్భుతమైన కార్యాలు నా జీవితంలో చేయాలి. అలాగే నేను ఉజ్జీవించబడాలి, నా తోటి వారు కూడా ఉజ్జీవంగా ఉండాలంటే నీ కార్యాలని నిర్లక్ష్యపరచనయ్యా. హల్లెలూయా. ఈరోజే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని యేసయ్యా ఏలియా వలే పడిపోయినటువంటి నా ఆధ్యాత్మికమైన ఆసక్తిని మరలా నిలబెట్టుకుంటానయ్యా. ఆమెను చెప్పపోయావా? ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కాల్సి వేసేనే సిద్ధం చేసిన అర్పణను. అగ్ని కాల్సి వేసేనే సిద్ధం చేసిన అర్పణను. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే.
పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని, హుషారుగా చప్పట్లు కొడతా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను, నోరు తెరిచి, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధ, హుషారుగా చప్పట్లు కొడదాం, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే, నీవు మోషేను దర్శించినావే, నీవు గిద్యోని ధైర్యపరచితివే. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలోనికి దిగి రావాలంటే నీ ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకో. ఇదిగో ఇప్పుడే యేసయ్య కార్యములను, నీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యపరచుకోవద్దు. యేసు నీ కొరకు దిగి రాబోతున్నాడు మేఘారుడై. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్న కాలం నిశ్చయముగా 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 ఈ రాత్రి ఓ ప్రార్థన జీవితము కలిగి జీవించాలని నీ ప్రాణాత్మ శరీరాలు యేసు నామములో సమర్పించుకోవాలి. యెహోవా బలిపీఠం అనగా నీవు యేసయ్య కార్యములను, అది ఆరాధనే కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయమే కావచ్చు, నిర్లక్ష్యపరచవద్దు. ఓ ప్రభు, దర్శించండి మీ ప్రజల్ని రాత్రి. మేము ఉజ్జీవం చూడాలి. ఆది అపోస్తల కాలములో చూచిన ఆత్మ సంబంధమైన ఉజ్జీవం మరలా మా భారతదేశంలో చూడాలి, మా సంఘములో చూడాలి, మా తోటి వారి మధ్యలో యెహోవాయే దేవుడని ఖ్యాతులు వినబడాలి. ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ ఆత్మవరములతో. రెండు చేతులు పైకెత్తి, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. ఈ రాత్రి మోకరించి ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దైవజనుడు ప్రార్థనలో మిమ్మల్ని నడిపిస్తాడు. చివరిగా మనం ఉజ్జీవంగా ఉంటాం కాదు, అన్ని జనులు మారి దేవుని మందిరానికి వస్తే అది ఉజ్జీవం. ఇది గొప్ప ఉజ్జీవం. ఈ ఉజ్జీవం రగలాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓ రబాలా షబా రబాలా. అలాగే అలాగే
నీ ప్రాణాత్మ శరీరాలు నీతికి సాధనాలుగా మారాలి. యెహోవా బలిపీఠం పడిపోయింది. ఆత్మ సంబంధమైన ఆనందం ప్రజల్లో సల్లారిపోయింది. నీ జీవితాన్ని బట్టి, నీ ఆధ్యాత్మికమైన ఆసక్తిని బట్టి పడిపోయిన యెహోవా బలిపీఠాలు కట్టబడును గాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యేసయ్యా. ఈరోజు నా జీవితాన్ని, నీ నామాన్ని ఏమాత్రం నిర్లక్ష్యపరచు, నీ ప్రేమను ఏమాత్రం నిర్లక్ష్యపరచు. ఈరోజు ఒక ప్రార్థన చేసుకుని ప్రక్రియలోకి వద్దాం. దైవజనులు ప్రార్థనలో మిమ్మల్ని నడిపిస్తారు. అందరూ అలాగే ఒక తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు తన సేవకులు నిలబెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా బహు స్పష్టంగా మాట్లాడినాడు కనుక ఆత్మ సంబంధమైన ఉద్యోగం రగలాలి అంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవటం, పడిపోయి పతనమైపోయిన మన జీవితాన్ని, మన భక్తిని తిరిగి మరల బాగు చేసుకొని, సరి చేసుకొని, సరిదిద్దుకొని ప్రభువుకి అంగీకారమైన రీతిలో మన జీవితాన్ని కట్టుకొని మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోకుండా, పాడైపోయిన వాటిని బాగు చేయకుండా మనం చేసే ప్రార్థన ఉజ్జీవాన్ని తీసుకొని రాదు. ఏలియా ప్రార్థించాడు, పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా ఈ కడవరి దినాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి, మనలోనికి దిగి వచ్చినట్లు ఈ కడవరి కాల ఉజ్జీవాన్ని మనమే కాదు, మనతో ఉన్న మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా, అన్య జనులు కూడా చూసి యెహోవా ఏ దేవుడిని కేకలు వేయినట్లుగా మన ఆత్మీయతను కట్టుకుందాం, బాగు చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. అయ్యా, ఈ మొదటి రాత్రి ఉపవాస కోడికలోనే ఏ అవయవం అయితే నాలో పాడైపోయిందో, నా చూపులుగా, నా తలంపులు, నా ఆలోచన, ప్రవర్తన ఎక్కడ పాడైపోయిన స్థితిలో నేనున్నానో నా అవయవాలు బాగు చేయి నాయన, శుద్ధీకరించయ్యా. ప్రభువా, నా ప్రార్థన బలిపీఠం పాడైపోయిందేమో, పడద్రోయబడి ఉందేమో నాయన, అది మరలా తిరిగి కట్టబడాలి ప్రభు. నా ప్రార్థన జీవితం కట్టబడాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేసి ఈ మొదటి రాత్రి ఉపవాస ప్రార్థన కోడికి ముగించే సమయంలోకి వచ్చే కనుక అందరము తీర్మానం చేసుకుందాం. సర్వోన్నతుడు, ఆరాధనకు యోగ్యుడైన నా యేసయ్య, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ దాసు నిలబెట్టుకొని ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో మాతో, మా అందరితో మీరు మాట్లాడారు నాయన. అందును బట్టి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా కుటుంబాల్లో, సంఘములో, సేవలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవము రగులుకోవాలంటే ఏం చేయాలో 3 విషయాలు తేటపరిచావు ప్రభువా. ఏలియా వలె మేము ప్రార్థించాలని, ఏలియా వలె సజీవ యాగముగా సమర్పించుకోవాలని, పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి బాగు చేయాలని ప్రభువా తెలియజేసావు నాయన. విత్తబడిన వాక్కులు వ్యర్థము కాకుండా మా అందరి జీవితాల్లో 100 ప్రభువా విత్తనములు ఫలించి నా తండ్రి ఉజ్జీవానికి ప్రభు వారసులుగా మా జీవితాలు మార్చబడినట్లు కృప దయచేయండి. మేముంటున్న ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సంఘములు ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాగలిగిన
భక్తి జీవితంలో మమ్మల్ని కట్టండి నాయన, సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రి చెరీకుడు వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరి ఆత్మీయతలో గొప్ప ఉజ్జీవాన్ని వారు అనుభవించినట్లుగా ప్రభా మీరు కృప చూపి కార్యము జరిగించు. అలాగే వాక్యం విత్తిని దాసుని ఇంకను బలపరిచి ప్రభా రేపటి దినాన్ని కూడా ఇంకా ఉన్నతమైన వాక్కులతో సంఘాన్ని ఉజ్జీవింపజేయనాయన. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆత్మీయతలు ఇంకనూ ఉన్నతమైన అనుభవం నీ మాటల ద్వారా మీరు బలపరచండి. కృప చూపు నాయన. స్తోత్రాలు తండ్రి. నీ దాసునికి కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కూడా మీరు అనుగ్రహించండి. చెరికుడు వచ్చిన బిడ్డలందరినీ దర్శించి ప్రభు వాక్యానుసారంగా వారి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కృప దయచేయండి. నిశ్చయముగా ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ఉపవాస కోడికలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు మేలులు చేతను ఒక్కొక్కరిని పరిశుద్ధాత్ముడా మీరు తృప్తిపరిచి ఈ రాజ్యానికి రాకడ సిద్ధపరచండి. అలాగే రేపు రాత్రి జరుగునైన 2వ రాత్రి ఉపవాస కోడికని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్ముడా మొదటి దినము కంటే అధికముగా రేపు అయ్యా నీ సన్నిధి అనుభవించుటకు సహాయము దయచేయండి. మొదటి దినము కంటే అత్యధికముగా ఆత్మలతో, ఆత్మాభిషేకముతో, ఆత్మ సంబంధమైన మాటలతో పరిశుద్ధాత్ముడా మీరు జరిగించి సహాయము దయచేయమని సర్వోన్నతుడు ఆరాధనకు గుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.